ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా దివ్యాంగుల పింఛన్ల వ్యవహారంపై హాట్ టాపిక్గా మారింది. ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లలో అనర్హులు ఎక్కువ ఉన్నారని అనుమానిస్తూ వారిని తొలగించేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటి వరకు సుమారు 1.08 లక్షల మంది అనర్హులై పెన్షన్ల నుండి తొలగించబడ్డారని ప్రభుత్వం ప్రకటించింది. అనర్హులు ఎవరైతే ఉన్నారో వారికి వికలత్వ నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. వైకల్య శాతం 40 కంటే తక్కువగా ఉన్నవారికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ నిలుపుదల చేస్తున్నట్లు సచివాలయం సిబ్బంది నుండి నోటీసులు అందించారు. వారికి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వగా నోటీసులు అందుకున్న వారు 96% పైగా అప్పీల్ చేసుకున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే నకిలీ సర్టిఫికేట్లు ఉన్న వారికి తొలగిస్తే అభ్యంతరం లేదు, కానీ అర్హులకు మాత్రం అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం కోరుతుంది. అలాగే దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ అప్పీల్ చేసుకున్న వారికి మరోసారి స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండోసారి కూడా ఈ పరీక్షలు అనర్హులైతే పెన్షన్ పోయినట్లే.